ఉమ్మడి రాష్ట్రంలో లేని భాగస్వామ్యం ప్రజలకు పాలనలో తెలంగాణలో దొరుకుతుంది, తెలంగాణలో పాలనలో భాగస్వామ్యం దొరుకుతుందని ఆ రోజు అందరం కూడా కలగన్నాం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని అణచడమే కాదు, ఆంధ్ర కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తెలంగాణ వ్యాపితంగా విచ్చలవిడిగా వనరుల దోపిడికి దిగింది. ఇదివరకు అవినీతి అని మాట్లాడి ఆడొక పైసా ఈడొక పైసా తినిపోతే మనం దాన్ని సీరియస్గానే వ్యతిరేకించినాం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టడం అనేది ఇవాళ మనం మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పాలనలో మనం చూసినాం. ఈ అహంభావపూరిత పాలన పోవాలి, నియంతలను మించిన నియంత కేసీఆర్ ఆయన పోవాలి అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. సంకల్పంతోనే అందరూ ఓటును ఒక ఆయుధంగా మలుచుకొని బీఆర్ఎస్ ను గద్దెదించి కాంగ్రెస్ కు పట్టం కట్టింది.